దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 29 నుండి 31 వచనము ధ్యానము చేద్దాం. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ఈ మాటలో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. బాధ పెట్టడము అని అంటే ఇతరులను మాటల చేత, పనుల చేత లేదా ప్రవర్తన చేత మనస్తాపానికి కలిగించడం అన్నమాట. స్వతంత్రించుకోవడం అంటే స్వేచ్ఛను పొందటము. అలాగే మూఢుడు అని అంటే జ్ఞానము లేని వ్యక్తి, వివేకహీనుడు, మంచిని గ్రహించినటువంటి వాడని అర్థము. దాసులు అనగా సేవకులు, బానిస ఒక వ్యక్తి లేదా ఒక యజమానికి పనిచేసేటువంటి వ్యక్తి అనమాట. జీవవృక్షం అనగా జీవాన్ని ఇచ్చేది లేదా నిత్య జీవానికి సూచకమైనటువంటి వృక్షము. ఆదికాండం 11:30 చూసాం కదా. ఆదికాండము 11:30 వచనం ప్రకారము నీతిమంతుని ఫలము జీవవృక్షము అన్నటువంటి మాట అక్కడ ఉంటుంది. రక్షించుట అనగా ఆపద, ప్రమాదము, కష్టము, నష్టము, నాశనము వాటి నుండి కాపాడటం అన్నమాట. నిశ్చయముగా అనగా ఖచ్చితంగా, తప్పకుండా, సందేహం లేకుండా, ఖచ్చితమైనటువంటి రీతిలో. ప్రతిఫలము అనగా ఒక మనిషి యొక్క ప్రవర్తన లేదా కృషికి వచ్చే ఫలము. పొందటము అంటే దక్కించుకోవటము, స్వీకరించటము, సంపాదించుకోవటము లేదా ఏదైనా దాన్ని స్వతంత్రించుకోవటము. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే 29వ వచన భావము తన ఇంటి వారిని లేదా కుటుంబంలో కలహాలు, బాధలు, అశాంతి కలిగించేవారు చివరకు ఏమీ పొందరు. శూన్యాన్ని అంటే శూన్యమైన ఫలితము, నష్టము మాత్రమే వారికి కలుగుతుంది. అలాగే అనాలోచితంగా నిర్ణయాలు చేసేటువంటి వారు చివరకు ఇతరులపై ఆధారపడతారు. ఏదైనా పని చేసినప్పుడు ముందుగా కష్ట నష్టాలను అంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అన్నది ముందుగానే ఆలోచన చేసుకుంటూ పనిని మొదలు పెట్టాలి. ఒకవేళ మీరు అనుకున్న రిజల్ట్ వస్తే సంతోషంగా ఉంటారు. అనుకోనటువంటి రిజల్ట్ వస్తే అది తటస్థించటం వల్ల మీరు మనస్తాపానికి గురయ్యి మీ ప్రాణాలు కోల్పోతారనమాట. అంటే మీరు చేసేటువంటి పని యొక్క తీవ్రతను బట్టి ఈ యొక్క నిర్ణయాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా పని చేసినప్పుడు జ్ఞానయుక్తంగా, వివేచనాత్మతో ముందుగా గ్రహిస్తూ ఏది మేలు, ఏది కీడు అన్నటువంటి విషయాన్ని, దాని చివరి ఫలితము కూడా ఎలాగూ ఉంటుందో ఒక అంచనాని వేసుకుంటూ మరి ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఒత్తిడి తీవ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే ముందుగా మీ బ్రెయిన్ అనేది ఆ యొక్క పరిస్థితులకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ పరిస్థితులకు ముందుగానే రీడింగ్ అయిపోయి రీడ్ చేసుకొని స్థిరపడుతుంది అనమాట. అంటే నష్టం కలిగినప్పుడు ఎలా ఉండాలి అది ముందే తెలుసు కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఇంటిలో కలహాలు వీటి విషయంలోకి వస్తే శూన్యాన్ని ఎందుకు పొందుకుంటారంటే, ఉదాహరణకి నా చిన్ననాటి రోజుల్లో మా ఇంటి పక్కన ఒక ఆంటీ గారు, అంకుల్ గారు ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా భార్యను కొడతా ఉంటారు. 5-6 సంతానం వాళ్ళకి, మగపిల్లలే కొడతా ఉంటారు. బ్లడ్ వచ్చేసేది. నాకు ఆ రోజుల్లో 5 years 6 years ఓల్డ్ అంటే అసలు రక్తం చూస్తే ఎంతో భయపడిపోతాం కదా. అలాంటి పరిస్థితుల్లో భయం వేసేసేది. నైట్ పడుకునేదాన్ని కాదు, అంత భయపడిపోయేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నంతకాలం కూడా కుటుంబంలో కలహాలే. ఆయన మరణించిన తరువాత ఆయన ఏమీ పొందుకోలేకపోయాడు. అశాంతి తప్పించి సమాధానం లేదు. బిడ్డల యొక్క ప్రేమను కోల్పోయాడు, భార్య యొక్క ప్రేమను కోల్పోయాడు. చివరకు మరణం కూడా ఒక అనాదిగా అయిపోయిందనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కుటుంబం మీద ఆ ప్రభావితం అనేది చూపిస్తుంది. కుటుంబాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనికి ఏ ఒక్కరు జారుకోకూడదు. మీ క్రియలు ఎలాగున్నాయో, మీరు ఎలాగ నడుచుకుంటున్నారో, మీ యొక్క దాని యొక్క ప్రతిఫలం ఎలాగుంటుందో కూడా గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇకపోతే 30-31 వచనంలో చూసుకున్నట్లయితే
నీతిమంతుడు అనగానే అంటే మునుపటి పాఠాల్లో మనం నేర్చుకున్నాం. నీతిమంతుడు అంటే ఎవరు, ఆయన క్రియలు ఎలాగుంటాయి, ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికేటువంటి వాడు నీతిమంతుడు అన్నటువంటి విషయాన్ని మనం ముందుగానే నేర్చుకున్నాం. ప్రతి దినము కూడా నేర్చుకుంటూనే వస్తున్నాము ఈ యొక్క సామెతల గ్రంథం ధ్యానంలోకి వచ్చినప్పుడంతా కూడా. ఇతరుల పట్ల జీవించే విధానము ఎలాగుండాలి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనము ఎప్పుడు కూడా జీవించాలి. ఈ నీతి మత్వము అనేది దేవుని భయం వలన కలుగుతుందనమాట. తాను పొందినటువంటి గాయాల వలన, లేదా అంటే దేవుని యొక్క భయం వలన ఒకటి కలుగుతుంది దేవుని ఎరిగినటువంటి వారైతే. ఒకవేళ దేవుని ఎరగినటువంటి వారైతే ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ నీతిమత్వము అనేది రక్తంలో ఉంది అని అంటారు కదా. రక్తంలో ఉండడం కాదు, రక్తంలో కలిసేలాగా చేయటం అనేది తల్లిదండ్రుల లక్ష్యం అనమాట అది. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన చిన్నప్పుడే మొత్తం అంతటినీ కోల్పోయారు. చాలా భూస్వాములు వాళ్ళంతా కోల్పోయారన్నమాట. కోల్పోయిన తర్వాత పిల్లలు చెల్లాచెదరైపోయారు. ఉన్నది ఇద్దరే, చెల్లాచెదరైపోయారు. ఇంకా కొంత వయసు అయిపోయిన తర్వాత, అంటే ఆ చిన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి వారు దేశాలు తిరిగి ఎక్కడా ఉండలేక, ఎక్కడికి వెళ్ళినా అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని సహించలేక తిరిగి లాస్ట్కి మళ్ళీ సొంత ఊరికి వచ్చేసరికి అక్కడ ఏమీ లేకపోయేసరికి మరి తెలిసిన వారిని పట్టుకొని వివాహం చేసుకోవడం అని జరిగింది. వివాహం తర్వాత భార్యని తీసుకొని వెళ్ళి తండ్రి పుట్టిన ఊరికి వెళ్ళిపోయి అక్కడ తాను నేర్చుకున్నటువంటి విద్యల్లో ఒక విద్యని ఒక పోషకర్తలుగా ఎంచుకొని ఒక షాప్ అనేది పెట్టుకోవడం జరిగినప్పుడు ఏమైంది, అప్పటికే వ్యాపారం చేస్తున్నటువంటి వారు వీరు వ్యాపారం వల్ల వారికి నష్టం వస్తుందేమో అని అంచనా వేసుకొని ఏం చేశారు, రాత్రికి రాత్రే మొత్తం అంతా కాల్ చేయడం జరిగింది. అప్పటికే ఈ వ్యక్తికి ఒక 2 years బేబీ అనేది ఉంది. తర్వాత అప్పటికే ఆమె 3 months కన్సీవ్. వీరు ఆ పాపని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని, భార్యని వెనుక కూర్చోబెట్టుకొని, ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని అత్తవారు ఊరు చేరిపోయారు రాత్రికి రాత్రే. కానీ అందరూ ఒకలాగే ఉండరు కదా. ఆ వ్యక్తి మంచివాడు కదా, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనులు మంచివి కదా. ఆయన ఏం చేస్తున్నారు, తన కడుపుకి తను పోషించుకుంటున్న తన కుటుంబాన్ని తను పెంచుకుంటున్నాడు కదా, తనకు కలిగిన దాంట్లో సహాయపడుతూ ఉన్నారు కదా. ఆయన విషయంలో వీళ్ళెందుకు ఇలా చేశారని చెప్పేసి కొంతమంది ఊరు వాళ్ళు లేచి ఆ యొక్క మార్వడీస్ వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరిగిందంట, వ్యాపారస్తుల మీద. అయితే ఆ వ్యాపారం జరుగుతున్నటువంటి ఆ సమయాల్లో వారి మీద కేసు ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచింది. ఎందుకంటే ఈ వ్యక్తిని పోలీసు వాళ్ళు కనుక్కోవడానికి టైం పట్టింది. ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి ఆ కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అడగటము, వీళ్ళని తీసుకొని వెళ్ళడము, ఈ కేసు వెనక్కి తీసుకొని మేము కేసే పెట్టలేదండి అని అంటే, లేదు మీ తరఫున పెట్టారని చెప్పడం, మీ కేసు వెనక్కి తీసుకుని ఇదంతా జరిగింది. కానీ తీసుకునేటప్పుడు కూడా మేము ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏమీ లేదనుకుని వెళ్ళిపోయారు. అయితే ఎంత జరిగినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఎక్కడ కూడా ఆ నీతి కార్యాలు అనేవి మరి తగ్గలేదన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సమాజం మీద లేదా వ్యాపారస్తుల మీద నాకు అన్యాయం చేశారు కదా అన్నటువంటి విషయంలో కనిపించిన వారందరికీ అలాంటి రీతిలో కూడా దండించవచ్చు కదా, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి కదా. అన్యాయం ఈ ఒక్కటే కాదు, చాలా జరిగాయి. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా తను ఈ జరిగినటువంటి విషయం పిల్లలు పెద్దవాళ్ళైనా చెప్పలేదు, చివరికి భార్య కూడా చెప్పలేదు, అంటే ఆ తల్లి కూడా చెప్పలేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు మాకు. అసలు ఆ పరిస్థితి ఏంటనేది మాకు అస్సలు తెలియకుండా పోయింది. అంటే ఇక్కడ మాకు అన్న విషయం ఏంటంటే, పిల్లలుగా మాకు తెలియలేదు. ఇక్కడ ఉన్నది మేమే, మా ఫ్యామిలీయే, మా యొక్క స్టోరీయే. కానీ మరణించినప్పుడు ఆ తెలిసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చినప్పుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మాకు ఒక్కసారి మా నాన్నగారు వస్తే బాగుండు అనిపించింది. నిజంగానే ఉన్నన్నాళ్ళు ఆయన గొప్పతనం మాకు తెలియలేదు. ఏదో పని చేస్తున్నారు, మొత్తం అంతా పోగొట్టేస్తున్నారు అనుకున్నామే తప్ప పేదవాళ్ళకు పంచుతున్నారని మాకు తెలియదు. మాకు నేర్పించే పాఠాలను బట్టేనే మేము గ్రహించాల్సిందే, గ్రహించలేకపోయాం. మాకెప్పుడు చెప్పేవాళ్ళు పేదవాళ్ళని చూడాలి అని, అసమర్థులను ఆదుకోవాలని. నువ్వు బ్రతికినన్నాళ్ళు పేద ప్రజలకి సహాయంగా ఉండాలని నేర్పించిన పాఠాలే మాకు తెలుసు. కానీ ఆ పాఠాల వెనుక ఒక దుఃఖకరమైనటువంటి జీవితం ఉందని ఎప్పుడు మాకు చెప్పలేదు. ఆ వ్యక్తి నా తండ్రి, అక్కడ ఉన్నటువంటి కుటుంబం మా పాప నేనే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన క్రియలు అలాగున్నాయి. మన ఆరంభము కంటే అంతము ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
నీ క్రియలు నీకు ప్రతిఫలం ఇస్తాయి. ఆయన మరణ దినము చాలా సంతోషంగా జరిగింది. మరణించినంత వరకు కూడా చిన్నపిల్లడి వల్లే ఆదుకోవడం జరిగింది. అలా ఎవ్వరికీ జరగదు. ప్రార్థన చేద్దాం. మన అంతం ఏమై ఉన్నది మనకి తెలియదు. అట్టి రీతిగా చక్కనైనటువంటి నీతియుక్తమైన క్రియల చేత ముందుకు వెళదాం. ప్రార్థన చేద్దాం.